తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం సభ్యులు రమేష్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్లు కలిసి ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటును అందిస్తున్న సమితి సభ్యుల్ని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాల్ని పూజించాలని వారు కోరారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే పుట్టిన భీమసారావు గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్ష సూర్యకమ్మ గారికి, మా పట్టణ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరమైనా ఇంట్లో కానీ గుళ్ళో కానీ ప్రథమ పూజ మన వినాయకుడికి చేస్తాం. అలాంటి వినాయకుడి దేవుడు మనకు ఎన్నో వరాలు ఇస్తారు. అలాంటి దేవుని కలుషితం చేస్తూ ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఇలా నదులు, గోదావరిలు, సముద్రాలు అన్ని కలుషితం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకులను పంపించడం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు గత 15 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ మాటల్లో ప్రతి గల్లీలో వినాయకుడిని నిలబెడతాం. అవి నిలబెట్టే మన సభ్యులందరూ దయచేసి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే తీసుకొచ్చి ఏదో భారీ ఎత్తులో కాకుండా ఆ మట్టి వినాయకుడు ఎంతలో అయితే నిలబడతాడో అదే సగంగా చేసి ఈ యొక్క కాలుష్యాన్ని కాపాడుకుందామని అందరికీ తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు భీమసారావు గారికి, సూర్యకమ్మ గారికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే రాష్ట్ర కుమ్మరి సంఘం వారి ఆధ్వర్యంలో దాదాపుగా 1000 విగ్రహాలను ప్రతి సంవత్సరం ఇక్కడ రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా ప్రజలందరికీ విగ్రహాలు తీసుకుపోయే పూజించే వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిషేధించాలనే ఉద్దేశంతో, మరి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి కుమ్మరి సంఘం వారు చేస్తున్నటువంటి మరి ఆహ్వానించ చేస్తున్నటువంటి కృషికి మరి అభినందన తెలియజేస్తూ, ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మట్టి విగ్రహాలను పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకోటి ఏదైతే మన మంచిర్యాల పట్టణంలో దాదాపుగా మరి మట్టి విగ్రహాలను చాలామంది పంచడం జరుగుతుంది. ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి మరి కళాకారులు కావచ్చు, తయారు చేసేవారు కావచ్చు, మట్టి విగ్రహాలని వారు తయారు చేసి అమ్మవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ పండుగ సందర్భంగా మున్సిపల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా భీమసారావు గారు కావచ్చు, ఈ పండుగ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మొన్ననే సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే మరి యువత కావచ్చు, లేకపోతే నిర్వహించే మండపాలు నిర్వహించే వారికి అందరూ కూడా మా సూచనలు కూడా పోలీసు వారు ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా మరి టపాకాయలకు, అదేవిధంగా మరి మండపాల దగ్గర మద్యానికి దూరంగా ఉండి ఒక మన సాంప్రదాయ పద్ధతిలో ఈ యొక్క పండుగ వాతావరణంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.